శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఈటీవీ ప్రేక్షకులకి నమస్కారం. శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫలం అంశంలో ద్వాదశ రాశుల వారి శుభాశుభ ఫలితాలు, ద్వాదశ రాశుల వారు ఎటువంటి పరిహారాలను పాటించాలి, అలాగే ఆంజనేయ స్వామి వారికి వాల పూజ ఏ విధంగా జరిపించాలి, దీని వలన కలిగే ఫలితాలు ఏమిటి అనే విషయాన్ని శ్రీరస్తు అనే అంశంలో తెలుసుకుందాం. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ చాంద్రమాన శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం. ఈరోజు తిథి మాఘ బహుళ విధియ, రాత్రి 2:15 వరకు. నక్షత్రం మఖ, రాత్రి 11:56 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4:30 వరకు. ఇక ఈనాటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో పరిశీలిద్దాం. గురువు వక్రగతిలో మిథునంలో సంచారము, కేతువు సింహంలోను, రవి కుజ బుధ శుక్ర మకర రాశిలోను, రాహువు కుంభంలోను, శని మీన రాశిలోను సంచరిస్తున్నారు. ఈ గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దూర ప్రయాణాల గురించి ఆలోచన చేయటము, అలాగే వాటికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం అనేది మీరు చేస్తూ ఉంటారు. ఉద్యోగానికి సంబంధించి మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు గోచరిస్తూ ఉంటాయి. ఎటువంటి పనులు తలబెట్టినా దానికి సంబంధించి లాభాల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏ పని తలపెడుతున్నా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పనిని కూడా 1-2 సార్లు ఆలోచించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. ముఖ్యంగా ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి శ్రమ అధికంగా ఉండటం, హఠాత్తుగా ఉద్యోగాలు లాంటివి కోల్పోయే అవకాశాలు ఉంటాయి కనుక జాగ్రత్త వహించాలి. వ్యాపారస్తులకి వ్యాపారంలో ఆర్థికంగా ఇబ్బందులు అనేవి కలుగుతూ ఉంటాయి. మేషరాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ప్రతి పని కూడా స్వయంగా చేసుకోవడానికి ప్రయత్నించాలి. మీ పనులలో ఆలస్యం అనేది గోచరిస్తూ ఉంటుంది. ఏ పని తలపెట్టినా అది లాభదాయకంగా పూర్తి అయ్యేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. అనుకున్న విధంగా లాభాలు కలగడానికి అనేక మార్గాన్వేషణలు కూడా మీరు చేస్తూ ఉంటారు. మేషరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 3. వృషభ రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబ సభ్యుల ఒక వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు వీటిపైన మీరు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. రుణ సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తుతున్నా వాటిని తీర్చే ప్రయత్నం కూడా మీరు చేస్తూ ఉంటారు. స్నేహితులకి, బంధువులకి ఆర్థికంగా సహాయ సహకారాలు అందిస్తూ ఉంటారు. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా శ్రమించే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి మాత్రం ఉద్యోగపరంగా అనుకూలత అనేది గోచరిస్తోంది. ముఖ్యంగా ఓర్పుతో, నేర్పుతో నిర్ణయాలు తీసుకోవటం వలన అనుకున్న విధంగా ప్రతి పనులు పూర్తి చేస్తారు. శ్రేయోభిలాషుల నుండి సరైన సమయంలో సహాయ సహకారాలు అందే అవకాశాలు గోచరిస్తున్నాయి. మీకు ఆర్థికంగా అనుకూలమైన స్థితిగతులు ఉండటం వలన ప్రతి పనికి సంబంధించి మీరు ఆనందంగా ఆ పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన స్త్రీలకి అధికార యోగం అనేది గోచరిస్తోంది. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోవటం వలన ఇబ్బందులు కూడా కలుగుతూ ఉంటాయి. ఏ పని తలపెడుతున్నా కూడా ఇబ్బందుల్ని అధిగమిస్తూ మీరు పనులు పూర్తి చేయడానికి ప్రయత్నిస్తారు. వృషభ రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి అష్టోత్తరం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 5. మిథున రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఉద్యోగస్తులకి, ఇతర వృత్తులలో ఉన్న వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. వ్యాపారస్తులకి మాత్రం వ్యాపారపరంగా అభివృద్ధి అనేది గోచరిస్తోంది. నూతన వ్యాపారాలు, నూతన భాగస్వామ్యం లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సంతానానికి సంబంధించి లేదా విద్యార్థులకి కూడా విద్యకి సంబంధించి అనేక మార్పులు అనేవి గోచరిస్తూ ఉంటాయి. మీరు అనుకున్నట్టుగా అడ్మిషన్లు కానీ, లేకపోతే మీరు కోరిన కాలేజీల్లో మీరు కోరిన విధంగా కోర్సులు లాంటివి లభించే అవకాశాలు కూడా మీకు కలుగుతూ ఉంటాయి. ఇక మిథున రాశికి చెందిన స్త్రీలకి కూడా అనేక విషయాలలో మార్పులు అనేవి గోచరిస్తున్నా వీరు ఈ మార్పుల వైపు పెద్దగా శ్రద్ధాశక్తుల్ని కనబరచరు.
అనేక విషయాలలో జాగ్రత్తగా ముందుకు వెళ్లేందుకు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. ఏ విషయంలోనూ కూడా స్థిరమైన నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నం అనేది చేయకపోవటం వలన కొన్ని మంచి అవకాశాలు జార విడుచుకునే పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మిథున రాశికి చెందిన వారు ఈరోజు లక్ష్మీ నరసింహ స్వామివారి అష్టోత్తరం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. కర్కాటక రాశి వారికి మాత్రం ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంది. వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. పేరు ప్రతిష్టలు, కీర్తి పెరిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీరు ఎప్పటి నుంచో చేస్తున్న శ్రమకి తగిన గుర్తింపు లభించే అవకాశాలు గోచరిస్తున్నాయి. దైవానుగ్రహం వలన అనేక పనులు మీకు పూర్తయ్యే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. మీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క సలహాలు సూచనలు పాటించటం వలన మీరు ఆగిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలకి వివాహ ప్రయత్నాల్లో అనుకూలత, కుటుంబ పెద్దల సహాయ సహకారాల వలన నూతన పనులు మీరు మొదలుపెట్టే అవకాశాలు గోచరిస్తున్నాయి. కర్కాటక రాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవాష్టకం చదవటం వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. సింహరాశి వారి ఫలితాలను కనుక పరిశీలించినట్లయితే సింహరాశి వారికి కూడా వివాహ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఏ పని తలపెడుతున్నా అవి ఆలస్యంగా పూర్తవుతున్నాయి అనే భావన ఎక్కువగా ఉంటుంది. కోర్టు విషయాలలో కూడా ప్రతికూలత లేదా ఆశించిన ఫలితాలు లేకపోవటం నిరాశను కలిగిస్తుంది. మిత్రులే శత్రువులయ్యే అవకాశం గోచరిస్తోంది కనుక జాగ్రత్తగా ఉండాలి. నూతన రుణ ప్రయత్నాలు చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. ఇక సింహరాశికి చెందిన స్త్రీలు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. ఓర్పు, నేర్పు, సహనం అనేది ఈరోజు ఎక్కువగా మీరు చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. మీ శ్రేయోభిలాషులు చెప్పే సలహాలు సూచనలు పాటించడానికి ప్రయత్నించాలి. సింహరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి భుజంగ స్తోత్రం చదవటం వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఆగ్నేయం, కలిసొచ్చే రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. కన్యారాశి వారు మాత్రం అనేక విషయాలలో జాగ్రత్త వహించడం అనేది అవసరము. ముఖ్యంగా మీ సంతానము ఒక విద్య, ఉద్యోగ, వ్యాపారాలపైన ప్రత్యేక శ్రద్ధను కనపరచాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేసేందుకు మీరు ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కలుగుతున్న ఆటంకాలను అధిగమించేందుకు కూడా మీరు ప్రయత్నం అనేది కొనసాగిస్తూ ఉంటారు. ఆర్థిక లావాదేవీలలో ఒత్తిడికి గురయ్యే అవకాశాలు గోచరిస్తున్నాయి. క్రయ విక్రయాలలో ఇబ్బందులకి గురవుతూ ఉంటారు. వ్యాపారస్తులు కూడా ప్రతి పనిని నెమ్మదిగా పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కోర్టుకి సంబంధించిన విషయాలలో కూడా ఇబ్బందికి గురి కావటం లేదా కోర్టుకి సమాధానం చెప్పుకోవలసిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఏ పని తలపెడుతున్నా ఆలస్యంగా పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి కనుక ప్రతి విషయంలోనూ నెమ్మదిగా పనులు పూర్తి చేయడానికి ప్రయత్నించాలి. కన్యా రాశికి చెందిన స్త్రీలు వీరు కూడా ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకోకూడదు. దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకోవడానికి ప్రయత్నించాలి. మీరు పడుతున్న శ్రమకి తగిన ప్రతిఫలం లభించట్లేదనే నిరాశ మీలో ఎక్కువగా గోచరిస్తూ ఉంటుంది. కన్యా రాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామివారి దర్శనం చేసుకోవటం, స్వామివారికి వాల పూజ జరిపించటం మీకు మంచి ఫలితాలను కలిగిస్తూ ఉంటుంది. అనుకూలించే దిక్కు ఈశాన్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 1. తులారాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే స్థిరాస్తి పనులు ఏవైతే ఉన్నాయో ఇవి ముందుకు సాగే అవకాశాలు గోచరిస్తున్నాయి. లిటిగేషన్లు, కోర్టు సంబంధంగా ఉన్న స్థిరాస్తి వ్యవహారాలలో అనుకూలంగా ఉండే అవకాశాలు ఉండటం వలన ఆనందం అనేది కలుగుతూ ఉంటుంది. ఇక ఉద్యోగస్తులకి ఉద్యోగానికి సంబంధించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. వ్యాపారస్తులకి వ్యాపారపరంగా అభివృద్ధి అనేది కనపడుతూ ఉంటుంది. వృత్తిలో ఊహించని మార్పులు చేర్పులు ఉండటం వలన వాటిని మీరు తీసుకొని ముందుకు సాగేందుకు ప్రయత్నం అనేది కూడా చేస్తూ ఉంటారు. ఇక వ్యాపారస్తులు, ఉద్యోగస్తులతో పాటు ఇతర వృత్తులలో ఉన్న వారికి సానుకూలంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. తొందరపడి ఏ పని కూడా చేయకుండా ఉండేందుకు ప్రయత్నించాలి. అలాగే ప్రతి పనిని స్వయంగా చేసుకోవడానికి కూడా
మీరు ప్రయత్నం అనేది కొనసాగించాలి. తులారాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఉద్యోగ విధి నిర్వహణలో వీరికి ప్రశాంతత అనేది కోల్పోయే అవకాశాలు గోచరిస్తున్నాయి. అకాల భోజనం ఉండటం, వ్యర్థ ప్రయాణాల వలన వీరికి అనారోగ్య సమస్యలు కూడా కలిగే అవకాశాలు కనపడుతూ ఉంటాయి. తులారాశికి చెందిన వారు ఈరోజు పంచముఖ హనుమత్ కవచం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. వృశ్చిక రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే వృశ్చిక రాశి వారు వీరి యొక్క ఉద్యోగము, దానికి సంబంధించిన మార్పుల గురించి ఎక్కువగా ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. స్థానచలనము, బదిలీల గురించి ప్రయత్నిస్తున్న వారికి కూడా అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. వ్యాపారస్తులకి వ్యాపార పరంగాను, ఇతర వృత్తుల వారికి పెద్దగా మార్పులు అనేవి గోచరించటం లేదు. స్థిరాస్తి విషయాలలో కూడా సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతున్నాయి. కోర్టు విషయాలలో విజయావకాశాలు గోచరిస్తున్నాయి. శత్రువులపైన విజయాన్ని సాధిస్తారు. శ్రమకి గురవుతున్న మీరు పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేసేందుకు ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశికి చెందిన స్త్రీలకి కూడా పట్టుదలతోటి ప్రతి పనులను పూర్తి చేయటము, ఓర్పు సహనంతో మీకు కలుగుతున్న ఇబ్బందులని అధిగమించేందుకు ప్రయత్నిస్తారు. ఏ విషయంలో కూడా ప్రతికూలత ఉన్నా ఆ ప్రతికూలతను అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో కూడా నూతన పెట్టుబడుల వైపు శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తారు. వృశ్చిక రాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామివారి భుజంగ స్తోత్రం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు పసుపు, అదృష్ట సంఖ్య 2. ధనురాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే దైవ సంబంధమైన కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ ఉంటారు. స్థిరాస్తి విషయాలలో సానుకూలమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి. ఎటువంటి ఇబ్బందులు ఉన్నా వాటిని అధిగమించే ప్రయత్నం అనేది కొనసాగుతూ ఉంటుంది. అకాల భోజనం ఉండే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త వహించాలి. ఆరోగ్య సంబంధంగా ఎటువంటి ఇబ్బందులు ఉంటున్నా వాటి గురించి మీరు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించాలి. సంతానానికి సంబంధించి వారి విద్య, ఉద్యోగ, వ్యాపారాలు, ఆర్థిక స్థితిగతులు, వారి యొక్క వైవాహిక జీవితం వీటిపైన మీరు ఎక్కువగా శ్రద్ధాశక్తుల్ని కనబరుస్తూ ఉంటారు. ఇక ధనురాశికి చెందిన స్త్రీలకి కూడా వీరు అనేక విషయాలలో మార్పులు అయితే కోరుకుంటూ ఉంటారు. మీరు ఏ మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా మీ కుటుంబ సభ్యులతోటి చర్చించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. శత్రువులు అధికంగా ఉండటము, అలాగే మీరు మీ యొక్క కుటుంబ సభ్యులతోటి కూడా తగవులు పడే అవకాశం ఉంది గనక జాగ్రత్త వహించాలి. ధనురాశికి చెందిన వారు ఈరోజు కాలభైరవ అష్టకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు నైరుతి, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 5. మకర రాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే మకర రాశి వారికి వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మార్పులు అనేవి ఏవి కూడా గోచరించటం లేదు. ఈరోజు ఎటువంటి నిర్ణయాలు కూడా తీసుకోకుండా అనుకున్న విధంగా ప్రతి పనిని పూర్తి చేయడానికి మీరు ప్రయత్నం అనేది చేస్తూ ఉంటారు. కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలత అనేది గోచరిస్తూ ఉంటుంది. దీంతో పాటుగా ముఖ్యంగా అనవసరపు ప్రయాణాలు, వృధా ఖర్చులు అధికంగా ఉండే అవకాశాలు గోచరిస్తున్నాయి. మకర రాశికి చెందిన స్త్రీలు మాత్రం తొందరపడి ఎటువంటి పనులు పూర్తి చేయకూడదు. అనుకున్న విధంగా మీరు ఏ పనులైతే తలపెడుతున్నారో వాటికి సంబంధించి లాభాల గురించి ఆలోచన చేసే అవకాశాలు అయితే గోచరిస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార సంబంధంగా మకర రాశికి చెందిన స్త్రీలకి మాత్రం ఈరోజు ప్రత్యేకించి ఎటువంటి మార్పులు గోచరించటం లేదు. మకర రాశికి చెందిన వారు ఈరోజు దుర్గా అష్టోత్తరం చదవటం, వినటం, అమ్మవారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు దక్షిణం, కలిసొచ్చే రంగు తెలుపు, అదృష్ట సంఖ్య 4. కుంభరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుంభరాశి వారికి మాత్రం అనేక విషయాల్లో జాగ్రత్త వహించడం అవసరం. అయితే మీరు గనక కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో మీకు అనుకూలంగా ఉండే అవకాశాలు గోచరిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ ప్రయత్నం కూడా మీరు అధిక శాతం చేయాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. ఇక స్థిరాస్తి విషయాలు కానీ, కోర్టు విషయాలు కానీ ఇవి ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మీరు ఎక్కువగా వ్యయ ప్రయాసలకు గురయ్యే అవకాశం గోచరిస్తోంది. మీరు ఆశిస్తున్నట్టుగా
లాభాలు అందకపోవటం నిరాశను కలిగిస్తుంది. దూర ప్రయాణాలు చేయాలనే సంకల్పం ఏదైతే ఉందో ఈ విషయంలో కూడా మీరు సర్దుబాటు ధోరణి అనేది చూపిస్తూ ఉంటారు. కుంభరాశికి చెందిన స్త్రీలకి కూడా శ్రమ అధికంగా ఉండటం, పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేయాల్సిన పరిస్థితులు గోచరిస్తూ ఉంటాయి. అయితే కుంభరాశికి చెందిన స్త్రీలు కుటుంబంలో గనక వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తుంటే అందులో వీరికి నిరాశ అనేది కలుగుతూ ఉంటుంది. ఆర్థికపరమైన విషయాలలో తగు జాగ్రత్తలు పాటించాలి. కుంభరాశికి చెందిన వారు ఈరోజు అభయాంజనేయ స్వామివారి సహస్రనామాలు చదవటం, వినటం, స్వామివారి దర్శనం వీరికి మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 4. మీనరాశి వారి ఫలితాలను గనక పరిశీలించినట్లయితే కుటుంబంలో వివాహాది శుభకార్య ప్రయత్నాలు చేస్తున్న వారికి సానుకూలమైన పరిస్థితులు అనేవి కనపడుతూ ఉంటాయి. దూర ప్రయాణాల గురించి ఆలోచన చేసే అవకాశాలు గోచరిస్తున్నాయి. సంతానానికి సంబంధించి ప్రతి పనిలోనూ వారు ఆశించిన దానికంటే కూడా సత్ఫలితాలు అనేవి మీకు ఆనందాన్ని కలిగిస్తూ ఉంటాయి. మీ సంతానం పేరు పైన మీరు పెట్టుబడులు లాంటివి పెట్టే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. స్థిరాస్తులకు సంబంధించి కూడా తగిన విధంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితులు మీకు గోచరిస్తూ ఉంటాయి. మీనరాశికి చెందిన స్త్రీలు కూడా పట్టుదలతోటి ప్రతి పనిని పూర్తి చేస్తారు. ఆరోగ్యానికి సంబంధించి తగిన జాగ్రత్తలు పాటించాలి. కుటుంబ సభ్యులతోటి కలుగుతున్న విభేదాలను కూర్చొని చర్చించుకొని దానికి సంబంధించి తగిన విధంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు సాగేందుకు ప్రయత్నించాలి. మీనరాశికి చెందిన వారు ఈరోజు ఆంజనేయ స్వామి వారి దండకం చదవటం, వినటం, స్వామివారి దర్శనం మీకు మంచి ఫలితాలను కలిగిస్తుంది. అనుకూలించే దిక్కు వాయువ్యం, కలిసొచ్చే రంగు నలుపు, అదృష్ట సంఖ్య 9. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. మంగళవారం సందర్భంగా ఆంజనేయ స్వామి వారి అనుగ్రహం ద్వాదశ రాశుల వారి మీద ఉండాలని ఆశిస్తూ స్వస్తి.